Hello everyone, welcome back to my English library. టెట్ ఇంగ్లీష్ 30 మార్క్స్ సిలబస్కు సంబంధించినటువంటి ఈ హోమోఫోన్స్ అండ్ హోమోనిమ్స్ వీటి గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ మీరు తెలుసుకోబోతా ఉన్నారు. అదేవిధంగా ఈ హోమోఫోన్స్ అండ్ హోమోనిమ్స్ పైన టెట్లో కానీ డిఎస్సిలో కానీ వీటిపైన క్వశ్చనింగ్ అనేది ఎలా ఉండబోతుంది అనే విషయం మీద కూడా ఈరోజు మనం స్టడీ చేద్దాం. అయితే టెట్కి వచ్చేసరికి ఆల్ సబ్జెక్ట్స్కి ఇది యూస్ఫుల్ టాపిక్. అంటే ప్రతి సబ్జెక్ట్ వాళ్ళు కూడా టెట్లో ఈ యొక్క హోమోఫోన్స్ అండ్ హోమోనిమ్స్ పైన మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మినిమం 2 మార్క్స్ అనేవి ఈ క్వశ్చన్స్ నుంచి ఉండే ఛాన్స్ ఉంది. అంటే ఈ టాపిక్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ మినిమం గ్యారంటీ. అండ్ నెక్స్ట్ డిఎస్సిలోకి వచ్చేసరికి అందరికీ ఉన్నది ఈ టాపిక్. అండ్ ఇంగ్లీష్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ని మనం డిఎస్సిలో ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి ఈ టాపిక్ అనేది ఇన్డెప్త్ ఉండబోతుంది. సో ఇది అందరికీ యూస్ఫుల్గా ఉండేటటువంటి టాపిక్ నేను ఇప్పుడు ఈ వీడియో చేయబోతా ఉన్నాను. సో ఫస్ట్ మనం ఈ హోమోనిమ్స్ అండ్ హోమోఫోన్స్ అనే వాటి యొక్క డిఫరెన్స్ తెలుసుకునే ముందు అసలు ఈ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటి అనేది తెలుసుకుందాం. నేను ఆల్రెడీ ఇంతకు ముందు చాలా వీడియోస్లో చెప్పాను మీకు. ఎప్పుడైనా సరే మీకు ఇంగ్లీష్లో ఏ టాపిక్ అయినా డిఫికల్ట్గా అనిపిస్తే ఫస్ట్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆ టాపిక్ ఉన్నటువంటి టైటిల్, ప్రతి టాపిక్కి ఒక పేరు ఉంటుంది, టైటిల్ ఉంటుంది. ఆ టైటిల్ యొక్క మీనింగ్ అనేది తెలుసుకోవడానికి ట్రై చేయండి. అది తెలుసుకుంటే ఆటోమేటిక్గా టాపిక్ అనేది మీ చేతుల్లో ఉంటుంది. అంటే కాన్సెప్ట్ మొత్తం మీకు అర్థం చేసుకోవడానికి ఈజీ అవుతుంది. సో టైటిల్ మీనింగ్ తెలుసుకోండి. కుదిరితే ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ తెలుసుకోండి, లేదు అనుకుంటే అట్లీస్ట్ మీ మదర్ టంగ్ తెలుగులో అయినా తెలుసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు కాన్సెప్ట్ అనేది ఫుల్ క్లారిటీగా ఉంటుంది మీ చేతిలో. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మనం అదేవిధంగా ఈ హోమోనిమ్ అంటే ఏంటి, ఈ హోమోఫోన్స్ అంటే ఏంటో మీనింగ్స్ చూద్దాం. ఈ హోమో అంటే ఏంటి? హోమో అంటే సేమ్ అన్న అర్థం ఇస్తుంది. అంటే ఒకేలా, అంటే ఒక్కటే అన్న అర్థంతో హోమో అంటాం. అదేవిధంగా నిమ్ అన్నాడు. ఈ నిమ్ అంటే ఏంటంటే వర్డ్ ఒకటే, సేమ్ వర్డే. అంటే 2 వర్డ్స్ ఉంటే ఆ 2 వర్డ్స్ కూడా ఒకేలా కనిపిస్తాయి, ఒకేలా స్పెల్లింగ్ ఉంటుంది, కానీ దాని యొక్క మీనింగ్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేదే హోమోనిమ్. దాని గురించి ఇక్కడ చెప్పాడు చూడండి. హ్యావ్ ద సేమ్ స్పెల్లింగ్ ఆర్ ప్రొనౌన్సియేషన్. కొన్నిసార్లు ప్రొనౌన్సియేషన్ కూడా మ్యాచ్ అవుతుంది, ఒకేలా ఉంటుంది. ప్రొనౌన్సియేషన్ కూడా సేమ్ వర్డ్స్ సేమ్గా ప్రొనౌన్స్ అవుతాయి. బట్ దానికి మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే మీనింగ్స్లో డిఫరెన్స్ ఉంటాయి. వాటిని హోమోనిమ్ అంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ హోమో అని తెలుసు కదా, సేమ్, అదే అర్థం. హోమో అంటే ఒకేలా, అంటే సేమ్ అని అర్థం వస్తుంది. ఫోన్ అంటే ఏంటి? ఫోన్ అంటే మనకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ అండ్ టెలిఫోన్ అంటారు. వీటి పని ఏంటి? మొబైల్ ఫోన్ కానీ టెలిఫోన్ కానీ అవి సౌండ్స్ని క్యారీ చేస్తాయి. అంటే సౌండ్ వేవ్స్ని ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి క్యారీ చేస్తాయి. అందుకే వాటిని ఫోన్స్ అని పేరు పెట్టారు. అదేవిధంగా మనకి ఇక్కడ ఈ హోమో అంటే ఏంటి అనుకున్నాం? ఒకే అనుకున్నాం కదా, అంటే సేమ్ అని అనుకున్నాం కదా. ఇక్కడ ఫోన్ అంటే ఏ వర్డ్స్ అయితే ఒకేలా ప్రొనౌన్స్ అవుతున్నాయో, అంటే ఒకేలా సౌండ్ చేస్తున్నాయో, ఇక్కడ మనకి ఫోన్ అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవచ్చు? ఫోన్ అంటే సౌండ్ అని గుర్తుపెట్టుకోండి. ఫోన్ అంటే సౌండ్. అంటే 2 పదాలు ఉన్నప్పటికీ కూడా ఆ 2 పదాలు ఒకేలా సౌండ్ చేస్తాయి, వాటి సౌండ్ ఒకేలా ఉంటుంది. ఓకేనా? అంటే మనకి ఇక్కడ సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, బట్ డిఫరెంట్ మీనింగ్, డిఫరెంట్ స్పెల్లింగ్ ఉంటాయి. స్పెల్లింగ్ మ్యాచ్ అవ్వకూడదు. స్పెల్లింగ్ మ్యాచ్ అయితే మళ్ళీ అవి గ్రాఫ్స్ అయిపోతాయి, హోమోగ్రాఫ్స్ అయిపోతాయి. ఒకేలా ఉండకూడదు, అవి ఒకే స్పెల్లింగ్ ఉండకూడదు. డిఫరెంట్ స్పెల్లింగ్ ఉండాలి, డిఫరెంట్ మీనింగ్ ఉండాలి. కానీ పలకడంలో మాత్రమే మ్యాచ్ అవ్వాలి. అవి ఒక్క సౌండ్లో మాత్రమే మ్యాచ్ అయ్యే వాటిని హోమోఫోన్స్ అంటారు. ఓకేనా? అండ్ ఓన్లీ డిఫరెంట్ మీనింగ్స్ ఇస్తూ ఒకేలా కనిపించే వాటిని హోమోనిమ్స్ అంటారు. ఓకే, ఈ హోమోనిమ్స్లో పార్ట్సే హోమోఫోన్స్, హోమోగ్రాఫ్స్ కూడా ఉంటాయి. అయితే మనం తెలుసుకోబోయేది ఇప్పుడు హోమోఫోన్స్, హోమోనిమ్స్ గురించి తెలుసుకోబోతా ఉన్నాం. అసలు ఈ హోమోగ్రాఫ్స్ అంటే ఏంటి? గ్రాఫ్స్ అంటే సేమ్ స్పెల్లింగ్ అని ఉంటుంది. ఓకే, గ్రాఫ్స్ అంటే సేమ్ స్పెల్లింగ్. సేమ్ స్పెల్లింగ్ అంటే ఏంటి? అంటే అవి ఒకేలా రాయబడ్డాయి. గ్రాఫ్ అంటే రైటింగ్, రిటెన్ అని అర్థం. ఓకేనా? సో సేమ్గా రాయబడే వాటిని మనం హోమోగ్రాఫ్స్ అంటారు.
అండ్ వీటికి డిఫరెంట్ మీనింగ్ వస్తుంది అండ్ కొన్నిసార్లు డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్ కూడా వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఎగ్జాంపుల్లో చూడండి. ఇక్కడ మనకి బ్యాట్ అనే వర్డ్ ఉంది. బ్యాట్ అనే వర్డ్ మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఇక్కడ చూడండి. 2 రకాలుగా చూస్తే ఈ బ్యాట్ అనేది మనం ఒక యానిమల్ గా చూస్తాం. బ్యాట్ అంటే ఏంటి? గబ్బిలం అని బ్యాట్ అంటారు. అది ఒక యానిమల్. ఓకే, అండ్ ఇట్స్ అ బర్డ్ యాక్చువల్లీ. అయితే ఇక్కడ అది బ్యాట్ అనే వర్డ్ ఇంకొక విధంగా కూడా ఉపయోగిస్తాం కదా, మనం స్పోర్ట్స్ లో యూజ్ చేస్తాం కదా. స్పోర్ట్స్ లో క్రికెట్ బ్యాట్ అంటాం, టెన్నిస్ బ్యాట్ అంటాం. సో ఇలా స్పోర్ట్స్ లో యూజ్ చేసే ఒక టూల్ కి బ్యాట్ అని పేరు ఉంది. అదే విధంగా ఒక యానిమల్ కూడా బ్యాట్ అనే పేరు ఉంది. ఓకే, సో ఇక్కడ మనకి డిఫరెంట్ మీనింగ్స్ అనేవి కనిపిస్తా ఉన్నాయి. సో ఇది హోమోనిమ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ బ్యాంక్ ఉంది, బ్యాంక్ ఉంది. ఇక రెండు ఒకేలా రైటింగ్ ఉంది. ఓకే, ఇక్కడ బ్యాంక్ అంటే రివర్ బ్యాంక్ అని అర్థం. ఒక చోట రివర్ బ్యాంక్ అంటాడు. రివర్ బ్యాంక్ అంటే నది ఒడ్డు అని అర్థం. అంటే నదికి అటుపక్క ఇటుపక్క ఉండేటటువంటి ఎడ్జెస్ ని మనం బ్యాంక్ అంటాం. అదేవిధంగా ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కూడా మనం బ్యాంక్ అని అంటారు. ఓకే, సో ఇక్కడ డిఫరెంట్ మీనింగ్ ఉన్నాయి అండ్ ఒకేలా ప్రొనౌన్స్ చేస్తూ ఉన్నాయి అండ్ ఒకేలా రాయబడ్డాయి. సో ఇది కూడా హోమోనిమే. అండ్ ఇక్కడ లెఫ్ట్ అని వర్డ్ ఉంది. ఇక్కడ కూడా లెఫ్ట్ అనే వర్డ్ ఉంది. ఇక్కడ లెఫ్ట్ అంటే మనకేంటి? ఆపోజిట్ సైడ్ ఆఫ్ రైట్ అంటే లెఫ్ట్ సైడ్ అని అర్థం. ఒక డైరెక్షన్ చూపిస్తుంది లెఫ్ట్ అంటాం. అదే విధంగా లెఫ్ట్ అంటే మనకి పాస్ట్ టెన్స్ ఆఫ్ లీవ్, లీవ్ లెఫ్ట్ అంటాం కదా. సో ఆ విధంగా కూడా మనకి ఇంకా లెఫ్ట్ అనే వర్డ్ ఇంకొకటి కనిపిస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా హోమోనిమ్స్. ఒకేలా రాయబడతాయి, ఒకేలా పలుకుతాయి, కానీ వేరే వేరే మీనింగ్స్ ఇస్తాయి. మీనింగ్స్లో మాత్రమే డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది హోమోనిమ్స్కి. అన్నీ ఒకేలా ఉంటాయి హోమోనిమ్స్. హోమోనిమ్స్ అంటారు. ఈ హోమోనిమ్స్ అంటే ఒకేలా ఉంటాయి కానీ మీనింగ్స్ మాత్రమే వేరుగా ఉంటాయి. వాటిని హోమోనిమ్స్ అంటారు. మరి ఇక్కడ హోమోఫోన్స్ని కూడా మనకి డీటెయిల్గా ఎగ్జాంపుల్స్లో చూస్తే సౌండ్ ద సేమ్. ఓకే, ఒక్క సౌండ్లో మాత్రమే మ్యాచ్ అవుతాయి. డిఫరెంట్ స్పెల్లింగ్ ఉంటుంది, డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. సౌండ్ తప్ప వేరేది ఏది మ్యాచ్ కాదు. అది మాత్రమే మనకి హోమోఫోన్స్ అవుతాయి. టూ 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 పలకడానికి అన్నీ ఒకేలా ఉంటాయి కానీ డిఫరెంట్ స్పెల్లింగ్స్ అండ్ మీనింగ్స్ కూడా వేరువేరుగా ఉంటాయి. ఓకేనా. అండ్ ఇక్కడ దేర్ 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 దే ఆర్ ప్రొనౌన్సియేషన్ మ్యాక్సిమం సిమిలర్గానే ఉంటాయి అన్నీ కూడా, కానీ వీటి పర్పస్ ఆఫ్ యూసేజ్ అనేవి కూడా డిఫరెంట్గా ఉంటుంది. వాటి మీనింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి, వాటి యూసేజ్ డిఫరెంట్గా ఉంటుంది. ఓన్లీ సౌండ్లో మాత్రమే మ్యాచ్ అవుతాయి, సిమిలర్ సౌండింగ్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ సి డిఫరెంట్ మీనింగ్స్, డిఫరెంట్ స్పెల్లింగ్స్, బట్ ప్రొనౌన్సియేషన్ ఇస్ సేమ్. నెక్స్ట్ ఫ్లోర్ ఇక్కడ ఫ్లవర్ అంటారు కానీ ఫ్లవర్ కాదు, అది ఫ్లవర్ అనాలి. ప్రొనౌన్సియేషన్ అలా ఉంటుందండి. నెక్స్ట్ రైట్ ఈ రైట్ డబ్ల్యూ సైలెంట్. అక్కడ రైట్ అనేది ఒక వర్డ్, రైట్ అనేది ఇంకొక వర్డ్. వాటి యొక్క ప్రొనౌన్సియేషనే సేమ్గా ఉంటుంది, మిగతాదంతా డిఫరెంట్గా ఉంటుంది. వీటిని హోమోఫోన్స్ అంటారు. ఇప్పుడు మీకు టేబుల్లో చూపిస్తాను చూడండి అసలు వీటిని ఏ ఫీచర్స్లో మ్యాచ్ అవ్వు, ఏవే ఫీచర్స్లో డిఫరెన్స్ ఉంటుంది అనేది. ఇక్కడ మనకి డిఫరెన్స్ బిట్వీన్ హోమోనిమ్స్ అండ్ హోమోఫోన్స్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎలా ఉంటుంది అంటే మనకి స్పెల్లింగ్లోకి వచ్చేసరికి హోమోఫోన్స్ అనేవి 2 వర్డ్స్ కనుక తీసుకుంటే, ఓకే, 2 వర్డ్స్ని కనుక తీసుకుంటే ఆ 2 వర్డ్స్ ఇక్కడ సేమ్గా ఉండొచ్చు లేదా కొన్నిసార్లు డిఫరెంట్గాను ఉండొచ్చు, కొన్నిసార్లు డిఫరెంట్గా ఉండొచ్చు. ఓకే, బట్ హోమోఫోన్స్లో ఎప్పుడూ డిఫరెంట్గానే ఉంటాయి. అంటే 2 వర్డ్స్లోనూ స్పెల్లింగ్స్ డిఫరెంట్గానే ఉంటాయి. ఇప్పుడు వరకు చూసాం కదా మనం, ఇక్కడ సి అన్నాం, రైట్ టూ అన్నాం. అంటే అక్కడ స్పెల్లింగ్స్ మాత్రం డిఫరెంట్గానే ఉన్నాయి అన్నిటిలోనూ, కానీ ప్రొనౌన్సియేషన్ మాత్రమే సేమ్గా ఉంది. అందుకని వాటిని హోమోఫోన్స్. స్పెల్లింగ్స్ ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ సేమ్గానే ఉంటాయి, మ్యాక్సిమం 99% సేమ్గానే ఉంటుంది. ఎక్కడో చోట డిఫరెంట్ స్పెల్లింగ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ప్రొనౌన్సియేషన్లో డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే ఇది సేమ్గానే ప్రొనౌన్స్ అవుతుంది. అంటే 2 వర్డ్స్ సేమ్గానే ప్రొనౌన్స్ అవుతాయి. ఎట్లాగూ ఇంతకు ముందు బ్యాట్ అన్నాం, బ్యాంక్ అన్నాం, అదే విధంగా ప్రొనౌన్స్ అవుతుంది కానీ మీనింగ్ మారిపోద్ది కదా. ఓకే, అండ్ ఇది మన హోమోఫోన్స్ అంటేనే దానికి ఐడెంటిటీ ఏంటి? ప్రొనౌన్సియేషన్ కదా. ఆ ప్రొనౌన్సియేషన్ ఎప్పుడు కూడా సేమ్గానే ఉండాలి. ఇది స్పెల్లింగ్లో ఎప్పుడు డిఫరెంట్గా ఉండాలి,
ప్రొనౌన్సియేషన్లో ఎప్పుడు కూడా సేమ్గా ఉండాలి, అప్పుడే అవి హోమోఫోన్స్ అవుతాయి. అండ్ నెక్స్ట్ మీనింగ్ వచ్చేసరికి ఇది ఆల్వేస్ డిఫరెంట్. ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఇక్కడే కనిపిస్తుంది హోమోనిమ్స్కి. హోమోనిమ్స్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మీనింగ్ డిఫరెన్స్. అంటే రెండు పదాలు ఒకే మీనింగ్తో ఉండకూడదు, అప్పుడు అవి హోమోఫోన్స్ అవుతాయి. కానీ అప్పుడు అవి హోమోనిమ్స్ అవ్వవు. రెండు పదాలు ఇప్పుడు బ్యాంక్ బ్యాంక్ అన్నాం, ఆ రెండు పదాలు చూడడానికి ఒకటే కానీ మీనింగ్ ఒకటి కాదుగా. మీనింగ్ ఒకేలా ఉంటే అవి హోమోనిమ్స్ అవ్వవు. ఓకే, సో ఇప్పుడు మనకి మెయిన్ డిఫరెన్స్ ఎక్కడొస్తుంది అంటే హోమోనిమ్స్లో మీనింగ్ డిఫరెన్స్ ఉన్న వర్డ్స్ని మనం హోమోనిమ్స్ అంటాం. మీనింగ్ డిఫరెన్స్ లేకపోతే హోమోనిమ్స్ అనలేం. అండ్ ఇక్కడ హోమోఫోన్స్లో కూడా డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి, రెండు పదాలకి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. అది హోమోఫోన్స్లో మ్యాచ్ అయ్యేది ఓన్లీ సౌండ్ మాత్రమే మ్యాచ్ అవ్వాలి, మిగతాది ఏది మ్యాచ్ కాకూడదు రెండు వర్డ్స్కి. ఓకేనా, ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్లో చూసాడు. ఇక్కడ బార్క్ అన్నాడు, బార్క్ అన్నాడు. బార్క్ అంటే ఏంటి? ట్రీ బార్క్ ఉంటుంది కదా, ట్రీకి బార్క్ అంటే బెరడ్ అని అంటారు కదా, దాన్ని ట్రీ బార్క్ అంటారు. నెక్స్ట్ బార్క్ అంటే డాగ్ బార్కింగ్ కూడా అదొక వర్డ్ ఉంది, సౌండ్ చేస్తుంది డాగ్ అరిసేదాన్ని బార్క్ అంటారు. ఇక్కడ ఇట్లా మీకు చూపిస్తున్న డిఫరెన్స్ మీనింగ్. వర్డ్ చూడడానికి ఒకేలా ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ ఒకేలా ఉంటుంది, కానీ మీనింగ్ మాత్రం డిఫరెన్స్ వస్తుంది. దాన్నే హోమోనిమ్ అంటాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ హోమోఫోన్స్లోకి వచ్చేసరికి వర్డ్స్ స్పెల్లింగ్ డిఫరెన్స్ ఉంటుంది, మీనింగ్ డిఫరెన్స్ ఉంటుంది, కానీ ప్రొనౌన్సియేషన్ సేమ్గా ఉంటుంది. అందుకనే దాన్ని హోమోఫోన్ అన్నారు. ఇక్కడ ప్యాడ్ అన్నాడు, ఇక్కడ ప్యాడ్ అన్నాడు. ఓకేనా, సో ఇవి మెయిన్ డిఫరెన్సెస్ ఈ రెండింటి మధ్యన. ఆల్ హోమోఫోన్స్ ఆర్ హోమోనిమ్స్ బట్ నాట్ ఆల్ హోమోనిమ్స్ ఆర్ హోమోఫోన్స్. చూసారా, ఈ స్టేట్మెంట్ అర్థమైతే మీకు మొత్తం కాన్సెప్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఏమన్నాడు, ఆల్ హోమోఫోన్స్ ఆర్ హోమోనిమ్స్ అన్నాడు. ఓకే, ఆల్ హోమోఫోన్స్ ఆర్ హోమోనిమ్స్ అంటే ఇక్కడ హోమోఫోన్స్లో ఉండేటటువంటి మెయిన్ ఫీచర్ ఏంటి? ఒకే ఒక్క ఫీచర్ ఏంటిది? అది ఆల్వేస్ సేమ్. అంటే ప్రొనౌన్సియేషన్ ఆల్వేస్ సేమ్గా ఉండే వాటిని హోమోఫోన్స్ అంటారు. ఇక్కడ మనకి ఇక్కడ ప్రొనౌన్సియేషన్ సేమ్గా ఉంటుందిగా, ప్రొనౌన్సియేషన్ సేమ్గానే ఉంటుంది హోమోనిమ్స్లో. ఎక్కడో ఒక్క చోట మనకి చోట జస్ట్ ఎక్సెప్టెడ్ కేసెస్లో మాత్రమే మనకి డిఫరెన్స్ వస్తుంది, ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటుంది. అంటే ప్రొనౌన్సియేషన్ అనేది హోమోనిమ్స్లో వర్డ్స్లో సేమ్గానే ఉంటుంది. అంటే ఈ ఆల్వేస్ సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉన్న వాటిని హోమోఫోన్స్ అంటాం కదా, మరి అదే ఫీచరు హోమోనిమ్స్లో కూడా ఉంది కదా. అంటే ఆల్ హోమోఫోన్స్ ఆర్ హోమోనిమ్స్. ఓకే, హోమోఫోన్గా ఉన్నది హోమోనిమ్ కూడా అవుతుంది, బట్ నాట్ ఆల్ హోమోనిమ్స్ ఆర్ హోమోఫోన్స్. కానీ ఈ ఆల్ హోమోఫోన్స్ హోమోనిమ్స్ అవుతాయి కదా అని హోమోనిమ్స్ అన్నీ కూడా హోమోఫోన్స్ అవుతాయి అనుకోకూడదు. ఎందుకనంటే హోమోనిమ్స్లో మ్యాచింగ్ అనేది వేరుగా ఉంటుంది, హోమోఫోన్స్లో మ్యాచింగ్ అనేది వేరుగా ఉంటుంది. హోమోఫోన్స్లో మ్యాచ్ చేసేది సౌండ్ మాత్రమే, కానీ హోమోనిమ్స్లో మ్యాచ్ చేసేది మీనింగ్. ఓకే, మీనింగ్ని మ్యాచ్ చేసి అది హోమోఫోనా కాదా చెప్తారు, సౌండ్ని బట్టి కాదు. ఓకే, సౌండ్కి ఇక్కడ సంబంధం లేదా అంటే సౌండ్ని బేస్ చేసుకుని హోమోనిమ్ అని చెప్పరు ఇక్కడ. కానీ హోమోఫోన్స్ అని చెప్పేది ఏంటి? ఓన్లీ సౌండ్ని బేస్ చేసుకుని చెప్తారు. ఓకే, సో హోమోఫోన్ అయింది కదా అని చెప్పి అది హోమోనిమ్ కూడా అవ్వాలని రూల్ లేదు. ఓకే, సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకేలా సౌండ్ ఇచ్చేవి మాత్రమే హోమోఫోన్. ఒకేలా సౌండ్ ఇస్తుంది కదా అని చెప్పి అది హోమోనిమ్ హోమోగ్రాఫా అనుకోకూడదు. ఒక్క సౌండ్లో మాత్రమే మ్యాచ్ అయితే అది హోమోఫోన్. సౌండే కాకుండా మీనింగ్లో కూడా మనకి ఎక్కడ డిఫరెన్స్ చూపిస్తుంది అనుకోండి, అక్కడ మనకి అది హోమోనిమ్ అయిపోద్ది, హోమోఫోన్ కాదు. ఓకే, సో ఇక్కడ మనం ఎక్సర్సైజ్లో చూద్దాం. చూడండి ఎక్సర్సైజ్లు చూస్తే ఐడెంటిఫై ద టైప్ అన్నాడు. ఐడెంటిఫై ద టైప్ అంటే అది హోమోఫోనా హోమోనిమ్మా ఉన్నది ఈ పేర్స్లో అని చెప్పి మన ఐడెంటిఫై చేయమంటా ఉన్నాడు. ఇక్కడ విచ్ పేర్ ఈజ్ అ హోమోఫోన్, హోమోఫోన్గా ఉన్నటువంటి పేర్ ఏంటి కింద వాటిల్లో అని అడుగుతా ఉన్నాడు. మనం హోమోఫోన్ అంటే ఫీచర్ ఏం తెలుసుకున్నాం? సేమ్ ప్రొనౌన్సియేషన్ బట్ డిఫరెంట్ మీనింగ్, డిఫరెంట్ స్పెల్లింగ్. ఓకే, ఈ మూడు ఉన్నాయి. అవి ఎక్కడ ఉన్నాయో ఎక్కడ అప్లై అయినాయో చూడండి. ఇక్కడ బార్క్ బార్క్ డిఫరెంట్ స్పెల్లింగ్ ఉందా? లేదు. అండ్ మెయిల్ మెయిల్ డిఫరెంట్ స్పెల్లింగ్ ఉందా? ఉంది.
అండ్ ఇక్కడ మెయిల్ మెయిల్ అంటుంది, అంటే ప్రొనౌన్సియేషన్ సేమ్ అవుతుందా? సేమ్ అవుతుంది, ప్రొనౌన్సియేషన్ సేమ్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటికి మీనింగ్ డిఫరెన్స్ ఉందా? మెయిల్ అండ్ మెయిల్ అంటున్నాడు. ఇక్కడ ఇక్కడ దీన్ని మనం మేల్ మేల్ అంటాం మనం యాక్చువల్గా. అయితే దాని సౌండ్ ఎలా చేయాలి అంటే, ఇప్పుడు మేల్ ఇట్లా అంటాడు, ఇది ఇంగ్లీష్ సౌండ్. అది అదేవిధంగా మనకు తెలుగులో కనుక ఇది రాసామనుకోండి, మే మేల్ అంటారు. మే అన్న సౌండ్ ఇంగ్లీష్లో రాదు. దానికి ఎలా వస్తుంది సౌండ్ అంటే ఏ, ఈ ఈ విధంగా ఇంగ్లీష్లో సౌండ్ వస్తుంది. ఏ మేల్, మెయిల్ అంటారు, మేల్ అనరు. సో అలా లాంగ్ ఏ అనేది రాదు. కానీ మన అలవాటు ప్రకారం తెలుగులో ఏమంటాం అంటే ఇట్స్ మేల్ మేల్ అంటాం. ఏ అనే సౌండ్ తీస్తాం, ఏ అనే సౌండ్ రాదు, ఏ అన్నట్లుగా వస్తుంది. సో ఈ రెండింటిని కూడా సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. నెక్స్ట్ విండ్ విండ్, సేమ్ స్పెల్లింగ్ ఉంది అంటే అది హోమోఫోన్ కాదు. ఓకే, హోమోఫోన్లో సేమ్ స్పెల్లింగ్ ఉండదు. అండ్ నెక్స్ట్ బ్యాట్ బ్యాట్, ఇది కూడా సేమ్ స్పెల్లింగ్ వస్తుంది. సో ఇది కూడా హోమోఫోన్ కాదు. ఇది స్పెల్లింగ్ డిఫరెన్స్ ఉంది, నెక్స్ట్ ప్రొనౌన్సియేషన్ సేమ్గా ఉంది. సో దీన్ని హోమోఫోన్ కింద తీసుకోవాలి. నెక్స్ట్ విచ్ పేర్ ఈజ్ ద హోమోగ్రాఫ్ అంటా ఉన్నాడు. ఇక్కడ మనకి హోమోగ్రాఫ్ అంటే అర్థం తెలుసుకున్నాం కదా ఆల్రెడీ. హోమోగ్రాఫ్ అంటే ఒక్క స్పెల్లింగ్లో మాత్రమే కామన్గా ఉంటుంది, మీనింగ్లో కానీ ప్రొనౌన్సియేషన్లో కానీ డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. సో అలాంటి వాటిని మనం ఈ హోమోగ్రాఫ్స్కి తీసుకుంటాం. ఇప్పుడు పీస్ పీస్ అన్నాడు, రెండు డిఫరెంట్ స్పెల్లింగ్స్ కదా. గ్రాఫ్ అంటే స్పెల్లింగ్ కంపల్సరీగా సేమ్ అయి ఉండాలి. ఓకే, సో ఇది కాదు. నెక్స్ట్ బేర్ బేర్ అంటున్నాడు, ఈ రెండు కూడా డిఫరెంట్ స్పెల్లింగ్స్ ఉన్నాయి, మనకి కాదు, అవి రావు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎల్ఈఏడి ఎల్ఈఏడి అంటా ఉన్నాడు. ఇప్పుడు మనకి ఇది సేమ్ స్పెల్లింగ్ ఉంది కానీ ప్రొనౌన్సియేషన్ సేమ్గా ఉందా అనేది చూసుకోవాలి. ప్రొనౌన్సియేషన్ సేమ్గా ఉండకూడదు గ్రాఫ్లో, హోమోగ్రాఫ్లో ప్రొనౌన్సియేషన్ సేమ్గా ఉండకూడదు. ఇప్పుడు మనకి ఈ ఎల్ఈఏడి లీడ్ అన్నాడు అనుకోండి. ఇప్పుడు మెటల్ కనుక తీసుకుంటే ఎక్కడైతే మనకి మెటల్ అనే స్పెల్లింగ్ అంటే మెటల్ అనే మీనింగ్ వస్తుందో దాన్ని దాన్ని మనం లెడ్ అని చదువుతారు. ఓకే, లెడ్ అని చదవాలి. ఎక్కడైతే మెటల్ అనే మీనింగ్ వస్తుందో అక్కడ మనం దాన్ని లెడ్ అని చదవాలి, లీడ్ అనకూడదు. ఎక్కడైతే మనకి గైడెన్స్, ఇక గైడెన్స్ అని ఉంది కదా, ఈ గైడెన్స్ అన్న చోట మనకి ఇక్కడ లీడ్ అని చదవాలి, దాన్ని ప్రొనౌన్సియేషన్ లీడ్ అని చదవాలి, అంటే టు గైడ్. ఓకేనా, అది. ఇప్పుడు మనకి ప్రొనౌన్సియేషన్ స్పెల్లింగ్ డిఫరెన్స్ లేదు, ప్రొనౌన్సియేషన్ డిఫరెన్స్ ఉంది, అంటే ఇది హోమోగ్రాఫ్ అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం లెడ్ లీడ్ అని చదవాలి, ఒకేలా ప్రొనౌన్స్ చేయకూడదు. సో ఇది హోమోగ్రాఫ్. ఐడెంటిఫై ద హోమోనిమ్స్ ఇన్ ద సెంటెన్స్. ఈ సెంటెన్స్ లో హోమోనిమ్స్ అనేది ఎక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేయమంటా ఉన్నాడు. ఇక్కడ ఈ సెంటెన్స్ లో చూస్తే ఆఫ్టర్ ద బాస్ వాస్ కాట్ ద బ్యాండ్ స్టార్టెడ్ టు ప్లే ద బేస్ గిటార్ అన్నాడు. సో ఇక్కడ చూసారా రెండు వర్డ్స్ ఉన్నాయి, బాస్ బేస్. ఇక్కడ మనకి ఈ బాస్ అంటే అర్థం ఏంటంటే ఫిష్ అని అర్థం. ఓకే, బాస్ అంటే అర్థం ఫిష్. దీన్ని ఎలా పిలకాలి? ఫిష్ అన్న దానికి అర్థం ఎలా వస్తుంది, ఎలా ప్రొనౌన్సియేషన్ వస్తుంది అంటే గ్యాస్ ఉంది కదా మనకి, గ్యాస్ గ్యాస్ అంటాం కదా, అలా పలకాలి. ఇక్కడ బ్యాస్ అనాలి, దాన్ని బాస్ అనకూడదు. ఎక్కడైతే మనకి ఈ ఇన్స్ట్రుమెంట్స్ ముందు ఉన్నటువంటిది ఈ బిఏఎస్ఎస్ ఉంటుందో దాన్ని మనం బేస్ అని పిలవాల్సి ఉంటుంది, బేస్. ఓకే, ఇప్పుడు దీని ఫిష్ అయితేనేమో బ్యాస్ అంటాం, ఇక ఈ ఇన్స్ట్రుమెంట్ ముందు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఉన్నటువంటి ఈ బిఏఎస్ఎస్ నేమో బేస్ అని పిలవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏం కనుక్కోమన్నాడు? హోమోనిమ్స్ కనుక్కోమన్నాడు. ఇక్కడ చూసారా, ఒక్కొక్కసారి ప్రొనౌన్సియేషన్ లో డిఫరెన్స్ రావచ్చు. హోమోనిమ్స్ కన్నాం కదా, హోమోనిమ్స్ లో ప్రొనౌన్సియేషన్ డిఫరెన్స్ రావచ్చు. ఓకేనా, కానీ స్పెల్లింగ్ ఒకేలా ఉండాలి, మీనింగ్ డిఫరెంట్గా ఉండాలి. దాని రూల్ అదే కదా హోమోనిమ్స్. అప్పుడప్పుడు ప్రొనౌన్సియేషన్ కొన్నిసార్లు డిఫరెన్స్ రావచ్చు అనుకున్నాం. సో ఇదే కదా మనకి హోమోనిమ్స్. ఇక్కడ బ్యాస్, ఇది బేస్. ఓకే, ఈ ప్రొనౌన్సియేషన్ డిఫరెన్స్ ఉంది చూసుకోండి. నెక్స్ట్
ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద కరెక్ట్ హోమోఫోన్ కరెక్ట్ హోమోఫోన్ని యూజ్ చేయమని అడుగుతా ఉన్నాడు. సో ఐ కాంట్ వెయిట్ టు, ఇందులో సూట్ అయ్యేది ఏంటి, మూవీ అన్నాడు. మూవీ అంటే ఏంటి, చూడడం కదా. చూడడం అంటే ఇక్కడ మనకి ఇక్కడ సి అంటే ఏంటి, ఎస్ఈఏసి అంటే ఏంటి, సిఈసి అంటే సముద్రం అని అర్థం. ఈ ఎస్ఈసి అంటే చూడడం. సో ఇక్కడ మనకి సి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ద నైట్ హెల్డ్ హిస్ విత్ ప్రైడ్. నైట్ అంటే సోల్జర్ అని అర్థం. ఈ సోల్జర్ హెల్డ్ అంటే పట్టుకున్నాడంట. ఎట్లా, విత్ ప్రైడ్, గర్వంగా పట్టుకున్నాడంట. ఏం పట్టుకుని ఉండొచ్చు, సోల్జర్ చేతిలో ఏముంటది, సాడ్ ఉంటుంది, అంటే నైఫ్ ఉంటుంది. ఓకే, సోడ్ అంటే ఫ్లై హై అని అర్థం. సోరింగ్, ద బర్డ్స్ ఆర్ సోరింగ్ అంటారు, అంటే ద బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ అంటారు. అంటే సోరింగ్ అనే దానికి ఫ్లయింగ్ అనే అర్థం వస్తుంది. సో ఇక్కడ సాడ్ అనేది సూటబుల్ హోమోఫోన్ అన్నమాట. నెక్స్ట్ హీ ఎయిట్ ద హోల్ కేక్ అన్నాడు. అంటే కేక్ పార్ట్ అంటే అర్థం. ఇక్కడ పిఐఈసిఈ పీసు, పిఈఏసిఈ పీసు. ఇక్కడ పిఈఏసిఈ పీస్ అంటే మనశ్శాంతి అని అర్థం. పిఐఈసిఈ పీస్ అంటే ఒక మొక్క, అంటే పార్ట్ ఆఫ్ సంథింగ్ అని అర్థం. సో పీస్ అనేది సూటబుల్ అనమాట. ఇక్కడ దే ఆర్ గోయింగ్ టు హౌస్ ఆఫ్టర్ ద గేమ్. ఇక్కడ దేర్ రాయాలా అండ్ దే ఆర్ రాయాలా, ఏం రాయాలి? ఇక్కడ దేర్ అంటే అర్థం ఏంటి, అక్కడ అని అర్థం. అండ్ దేర్ అంటే అర్థం ఏంటి అంటే, మీకు ప్రొనౌన్సియేషన్లో కొంచెం మీనింగ్ అర్థం కావడం కోసం చెప్తా ఉన్నా, కానీ ఆల్ ప్రొనౌన్స్ సేమ్. దే ఆర్ అట్లాగ వస్తాయి ప్రొనౌన్సియేషన్. ఇప్పుడు ఈ దేర్ అంటే ఏంటి అర్థం, వాళ్ళది, వాళ్ళ యొక్క అని అర్థం వస్తుంది, అంటే పొసెషన్ గురించి చెప్తుంది. అండ్ ఇక్కడ దేర్ అంటే అర్థం ఏంటి, దే ఆర్ అని, అది కాంట్రాస్ట్ ఫామ్, దే ఆర్ అని అర్థం అది. ఓకే, ఇక్కడ మనకి గోయింగ్ టు దేర్ హౌసెస్ అంటారు, అంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు అని అర్థం. ఓకేనా, సో దేర్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి క్విక్ రీక్యాప్ చూసేస్తే మీకు క్లారిటీ వస్తుంది. హోమోఫోన్స్ అంటే ఏంటి, ఫైనల్గా సేమ్ స్పెల్లింగ్ ఉంటుంది అండ్ సౌండ్ కూడా ఉండొచ్చు. ఒక్కొక్కసారి సౌండ్ డిఫరెన్స్ కూడా వస్తుంది. ఇంతకు ముందే చూసాం, బ్యాస్, బేస్ సౌండ్ డిఫరెన్స్ వస్తుంది అండ్ డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి అండ్ ఒకే స్పెల్లింగ్ ఉంటుంది. ఓకేనా, డిఫరెంట్ మీనింగ్స్ కూడా ఉంటాయి హోమోనిమ్స్ అంటే. ఇవి మ్యాచ్ అవ్వాల్సింది. ఎప్పుడైతే ఇవి మ్యాచ్ అవుతావో వాటిని హోమోనిమ్స్గా ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ హోమోఫోన్స్కి ఒకటి మనం చూడాల్సింది సౌండ్ మాత్రమే. అది సౌండ్ సేమ్గా అయి ఉండాలి, రెండు వర్డ్స్లోనూ సౌండ్ సేమ్గా అయి ఉండాలి. అండ్ స్పెల్లింగ్లో కానీ మీనింగ్లో కానీ మ్యాచ్ కాకూడదు. రెండు వర్డ్స్ కూడా మీనింగ్లో కానీ స్పెల్లింగ్లో కానీ డిఫరెన్స్ ఉండాలి, బట్ ఓన్లీ సౌండ్లో మాత్రమే మ్యాచ్ అవ్వాలి. వాటిని హోమోఫోన్స్ అంటాం. మరి హోమోగ్రాఫ్స్ అంటే ఒక స్పెల్లింగ్లో మాత్రమే మ్యాచ్ అవుతాయి. హోమోఫోన్స్ అంటే ఒక ప్రొనౌన్సియేషన్లో మాత్రమే మ్యాచ్ అవుతాయి. ఓకే, అండ్ డిఫరెంట్ మీనింగ్, డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్ హోమోగ్రాఫ్స్లో ఉంటుంది. ఇది ఓవరాల్ అన్నమాట. అసలు ఈ మూడింటి గురించి సింపుల్గా ఒక పాయింట్లో. మీరు ఇక్కడ చూస్తే టెట్ టీచర్ ఎలిజిబిలిటీలో కానీ అండ్ డిఎస్సి సెలక్షన్లో కానీ మీకు లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్ అనేది ఎలా ఉండబోతా ఉన్నాయి, ఈ హోమోఫోన్స్, హోమోనిమ్స్ అనే వాటి మీద ఇక్కడ టెస్ట్ అనేది ఇచ్చాను. ఒక జస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ ఈ హోమోఫోన్స్, హోమోనిమ్స్ అనేటి మీద. సో రీడ్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ అండ్ మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు బి సెలెక్టెడ్ there. Next, questions are designed to test your understanding of a word usage, grammar and context. కాంటెక్స్చువల్గా మీ వర్డ్ యూసేజ్ అనేది ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి, టెస్ట్ చేయడానికి ఈ క్వశ్చన్స్. సో స్టార్ట్ చేస్తే, చూస్ ద కరెక్ట్ వర్డ్ దట్ కంప్లీట్ ద సెంటెన్స్. ఈ యొక్క సెంటెన్స్ని కంప్లీట్ చేయడానికి ఇందులో ఏ వర్డ్ అయితే సూటబుల్గా ఉండబోతుంది అని అడుగుతా ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ హీ వాజ్ టూ టయర్డ్. అతను బాగా అలసిపోయాడంట. టు ద హెవీ బాక్స్, బాగా బరువైన బాక్స్ అని అంటా ఉన్నాడు. ఈ రెండింటికి మ్యాచ్ చేయాలంటే టయర్డ్ అయిపోయాడు, ద హెవీ బాక్స్ అంటా ఉన్నాడు, అంటే తీసుకెళ్ళడానికి, క్యారీ చేయడానికి అని ఉండొచ్చు. ఇక్కడ బేర్ అన్నాడు. బేర్ అంటే ఏంటి, బేర్ అంటే ఎంటీ అని అర్థం, అంటే బేర్ హ్యాండెడ్, ఎంటీ హ్యాండెడ్, బేర్ బాడీ, నేక్డ్ బాడీ, అట్లా మీనింగ్ వస్తుంది బేర్ అంటే. ఇక నెక్స్ట్ బేర్ అంటే ఇక్కడ మనకి క్యారీ అని అర్థం వస్తుంది.
ఓకేనా. హీ కెనాట్ బేర్, అండ్ హీ కెనాట్ స్పేర్, హీ కెనాట్ క్యారీ అని అర్థం కూడా వస్తుంది. బేర్ అంటే తెలుసు కదా మీకు, ఇట్స్ డ్రింక్ అని తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బోర్ అంటే మనకి బోర్ ఫీల్ అవడం అనొచ్చు, లేదనుకుంటే మేకింగ్ హోల్ అని కూడా మీనింగ్ మ్యాచ్ అయ్యేది ఏంటంటే బేర్ అంటే క్యారీ చేయడం అనేది ఇక్కడ అర్థం వస్తుంది. నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ యూజింగ్ ద హోమోఫోన్ అంటా ఉన్నాడు. హోమోఫోన్, ఫ్లోర్. ఈ ఫ్లోర్ అనే వర్డ్ కి ఎక్కడైతే కరెక్ట్ మీనింగ్ వస్తుందో హోమోఫోన్ తో మనం ఆ సెంటెన్స్ ని కనుక్కోమంటా ఉన్నాడు. అంటే ఈ వర్డ్ ని కరెక్ట్ గా ఎక్కడైతే యూజ్ చేశారో అది చూజ్ చేసుకోవాలి మనకి. షీ లవ్స్ ద స్మెల్ ఆఫ్ ఫ్రెష్ ఫ్లవర్ అన్నాడు. అంటే సౌండింగ్ ఒకేలా ఉంది కానీ ఆ ఫ్లోర్ అనేది మనం అడిగాడు ఇక్కడ. సో ఇన్ ద మార్నింగ్, సో అది కాదు. ఐ బాట్ సమ్ ఫ్లోర్, మనకి ఇక్కడ చూడండి ఫ్లోర్ అనే వర్డ్ వాడాడు. టు బేక్ కుకీస్, అంటే ఫ్లోర్ అంటే ఏంటి, పిండి కదా, పిండిని ఫ్లోర్ అంటాం. బేక్ కుకీస్ ని తయారు చేయడానికి ఫ్లోర్ వాడతారు కదా. అయితే మాక్సిమం సెంటెన్స్ కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ రెండు కూడా చూడాలి. ద ఫ్లోర్ ఆఫ్ ద గార్డెన్ వాస్ బ్లూమింగ్. ఇక్కడ ఫ్లోర్ అనేది ఇక్కడ యూజ్ చేయకూడదు, ఇక్కడ వాడాల్సింది ఏంటి, ఫ్లోర్ అంటే FLOOR, ఫ్లోర్ అనాలి. సో అది ఆ ఫ్లోర్ వేరు. ద షీ పౌండెడ్ ద ఫ్లోర్ టు మేక్ బ్రెడ్ తయారు చేయడానికి ఫ్లవర్ ఎందుకు వాడతారు. సో ఇక్కడ అనేది మనకి మ్యాచ్ కాలేదు. ఇక్కడైతే మనకి అసలు ఫ్లోర్ అనే వర్డే వాడలేదు, సో ఇది కాదు, అంటే మనకి బి మ్యాచ్ అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ విచ్ పేర్ కంటైన్స్ హోమోనిమ్స్. ఇందులో ఉన్నటువంటి పేర్స్ లో ఏ పేర్లో హోమోనిమ్స్ ఉన్నాయో అని అడుగుతా ఉన్నాడు. హోమోనిమ్ అంటే అర్థం తెలుసు కదా మనకి, సేమ్ స్పెల్లింగ్ ఉండాలి అండ్ ప్రొనౌన్సియేషన్ కూడా మ్యాచ్ అవ్వచ్చు, కానీ డిఫరెంట్ మీనింగ్ కంపల్సరీగా ఉండాలి. ఓకేనా. అది ఇప్పుడు రైట్ సేమ్ స్పెల్లింగ్ ఉందా, లేదు, మనకు అనవసరం అది. బార్క్ సేమ్ స్పెల్లింగ్ ఉందా, ఎస్ కావాలి. నెక్స్ట్ పీస్ స్పెల్లింగ్ డిఫరెన్స్ ఉంది, వద్దు. సోల్ స్పెల్లింగ్ డిఫరెన్స్ ఉంది, ఇది వద్దు, అంటే ఇది మ్యాచ్ అయిపోయింది. స్పెల్లింగ్ డిఫరెన్స్ ఉంది అంటే మనకు అది అనవసరం, అది హోమోనిమ్ కాదు అసలు. స్పెల్లింగ్ డిఫరెన్స్ ఉంటే స్పెల్లింగ్ లో సేమ్ ఉండాలి, ఓకే. అది ప్రొనౌన్సియేషన్ లో కూడా మ్యాచ్ అవ్వచ్చు, మ్యాచ్ అవ్వకపోవచ్చు. ప్రొనౌన్సియేషన్ లో మ్యాచ్ అవ్వాల్సిందే అన్న రూల్ లేదు, కానీ డిఫరెంట్ మీనింగ్ అనేది ఉండాలి. ఓకే. సో హోమోనిమ్ అనమాట. సో బార్క్ అనేది హోమోనిమ్. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద కరెక్ట్ హోమోఫోన్. ఇక్కడ ఉన్నటువంటి హోమోఫోన్స్ లో కరెక్ట్ హోమోఫోన్ ని మనం ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ద స్టూడెంట్స్ వర్ ఆస్క్డ్ టు రిమైన్ డ్యూరింగ్ ద ఎగ్జామ్. అంటే ఎగ్జామ్ రాసేటప్పుడు ఏమంటారు, సైలెంట్ గా ఉండమంటారు. ఆ సైలెంట్ గా అనేటువంటి వర్డ్ ఎక్కడ ఉందో చూడండి. క్వైట్, క్విట్ అండ్ క్వైట్. సో ఇక్కడ మనకి ఏది మీనింగ్ ఇప్పుడు వస్తుంది అంటే ఇక్కడ ఈ క్వైట్ అంటే మనకి ప్లేట్ అన్న అర్థంతో వాడతారు. అంటే ప్లేట్ కానీ డిస్కస్ కానీ ఇలా వాడతారు క్వైట్ అంటే. ఇక్కడ క్విట్ అంటే వదిలిపెట్టేయడం, సో ఇది అవసరం లేదు. నెక్స్ట్ ఈ రెండింటికి క్వైట్ QUIT, క్వైట్ అనే వర్డ్కి ఏంటంటే మనకి కంప్లీట్లీ అన్న అర్థం వస్తుంది. ఇది కంప్లీట్లీ అనే అర్థంతో వాడతాం. అండ్ QUIET క్వాట్ అంటారు. సో ఇది సైలెంట్ అని అర్థం. సో మనకు కావాల్సింది క్వైట్, రైట్. నెక్స్ట్ సెలెక్ట్ ద పేర్ దట్ కన్సిస్ట్ ఆఫ్ హోమోఫోన్స్. హోమోఫోన్స్ ఉన్నటువంటి పేరుని కనుక్కోమంటా ఉన్నాడు. హోమోఫోన్స్ అంటే ఏంటి అర్థం మనకు తెలుసు కదా, ఒక్క సౌండ్ లో మాత్రమే మ్యాచ్ అవ్వాలి, మిగతా దేంట్లోనూ మ్యాచ్ కాకూడదు, ఓన్లీ సౌండ్ లోనే మ్యాచ్ అవ్వాలి. ఆల్రెడీ వర్డ్స్ చూసాం కదా, మెటల్ అయితే నేను లెడ్ అంటాం అండ్ గైడ్ అంటే లీడ్ అంటాం. సో ఈ రెండు కూడా స్పెల్లింగ్ సేమ్ ఉన్నాయి, మనకి ప్రొనౌన్సియేషన్ డిఫరెన్స్ గా ఉంది, మ్యాచ్ అవ్వదు, హోమోఫోన్ కాదు అది. నెక్స్ట్ క్లోజ్ అంటే మనకి స్పెల్లింగ్ సేమ్ ఉంది కదా, మనకి ఇది కూడా మ్యాచ్ కాదు. అండ్ నెక్స్ట్ నైట్ స్పెల్లింగ్ డిఫరెన్స్ ఉంది కానీ ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంది, సో ఇది మనకు కావాల్సింది హోమోఫోన్ అంటే అది. ఓకేనా. నెక్స్ట్ ఇది ఇన్స్ట్రుమెంట్, ఇది చూసుకున్నారు కదా, బేస్ అండ్ బ్యాస్. ప్రొనౌన్సియేషన్ డిఫరెన్స్, ఇది డిఫరెన్స్ బిట్వీన్ హోమోఫోన్స్ అండ్ హోమోగ్రాఫ్స్ కి హోమోఫోన్స్ కి డిఫరెన్స్ ఎట్లా ఉందనేది చూద్దాం. ఇక్కడ సెంటెన్స్ బేస్డ్ ఎర్రర్ డిటెక్షన్ అనేది అడుగుతా ఉన్నాడు. ఫస్ట్ ఇక్కడ చూస్తే ఐడెంటిఫై ద ఎర్రర్ ఇన్ ద సెంటెన్స్ బిలో. ఇందులో మనకి ఒక ఎర్రర్ అనేది ఉంది, అంటే రాంగ్ గా యూజ్ చేసినటువంటి వర్డ్ ఉంది.
వర్డ్ ఏంటో కనుక్కోమంటా ఉన్నాడు. ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్కూల్కి ఎవరు ప్రిన్సిపల్ ఉండరు, ప్రిన్సిపాల్ ఉంటారు కదా, ఇక్కడే అర్థమైపోతుంది. ప్రిన్సిపల్ అంటే సిద్ధాంతం, ప్రిన్సిపాల్ అంటే ప్రధానోపాధ్యాయుడు అంటే హెడ్ మాస్టర్ అని అర్థం చేసుకోవచ్చు. సో ప్రిన్సిపల్ ఈజ్ ద రాంగ్ వన్, ఎర్రర్ ఇదే కదా, ప్రిన్సిపల్ ఈజ్ ద రాంగ్ వన్. అండ్ నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ హోమోఫోన్ అంటా ఉన్నాడు. కరెక్ట్ హోమోఫోన్ ని ఐడెంటిఫై చేయమని అంటున్నాడు. ద విండ్ డాష్ ద లీవ్స్ ఆఫ్ ద ట్రీ. విండ్ అంట చెట్టుకున్నటువంటి ఆకులన్నింటినీ పడగొట్టేసిందంట. సో ఏమన్నాడు ఇక్కడ, బ్లూ 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 బ్లోడ్. ఓకే, ఇక్కడ మనకి ఒకేలా సౌండ్ ఇచ్చేటటువంటి వర్డ్స్ ఇచ్చాడు. అందులో కరెక్ట్ వర్డ్ ఏంటి, కరెక్ట్ గా యూజ్ అయ్యే హోమోఫోన్ ఏంటి అని అడుగుతా ఉన్నాడు. ఇక్కడ బ్లూ అంటే బ్లోకి పాస్ట్ టెన్స్ బ్లూ. బ్లో అంటే ఇలా గట్టిగా గాలి వీయడాన్ని బ్లో అంటాం. అంటే ఇక్కడ మన ద విండ్ బ్లూ అనేది మనకి మ్యాచ్ అవుతుంది. ఇదే బ్లూ, ఇది అంటే బ్లూ అంటే కలర్, ఇది బ్లూ బ్లోడ్ మనకి ఇక్కడ అసలు మ్యాచే కావు. The next, which sentence is correctly using the homonym left? ఏ సెంటెన్స్ అయితే లెఫ్ట్ అనే వర్డ్ ని కరెక్ట్ గా యూజ్ చేయబడిందో చూడమంటా ఉన్నాడు. ఈ లెఫ్ట్ అనే వర్డ్ ఏ సెంటెన్స్ లో కరెక్ట్ ఉంది? షీ లెఫ్ట్ ద బ్యాగ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రూమ్. ఓకే, కరెక్ట్ గానే అనిపిస్తుంది, చూద్దాం. షీ లెఫ్ట్ అనే వర్డే రాంగ్ అది, సో లీవ్ ఇట్. షీ లీవ్స్ ద బ్యాగ్, మనం అడిగింది అక్కడ, మన అడిగింది లెఫ్ట్ యూజ్ చేయమని అడిగా, ఇక్కడ కూడా అవసరం లేదు మనకి. షీ లెఫ్ట్ సైడ్ ఏంటి, సో రాంగ్ సెంటెన్స్. సో ఫస్ట్ వన్ ఈస్ రైట్ వన్, లెఫ్ట్. షీ లెఫ్ట్ ద బ్యాగ్, ఆవిడ బ్యాగ్ అనేది వదిలిపెట్టింది. ఫస్ట్ లెఫ్ట్ కేమో వదిలింది అని అర్థం, ఆన్ ద లెఫ్ట్ సైడ్, ఇక్కడ సెకండ్ లెఫ్ట్ ఏమో డైరెక్షన్ అని అర్థం. సో దిస్ ఇస్ ద రైట్ సెంటెన్స్. నెక్స్ట్ మ్యాచ్ చేయాలి. ఇక్కడ మ్యాచ్ చేయాల్సి వస్తే మ్యాచ్ ద హోమోఫోన్స్ ఇన్ కాలం ఏ దర్ మీనింగ్స్ ఇన్ కాలం బి. ఈ కాలం ఏ ఉన్న వాటికి కాలం బిలో ఉన్న వాటికి మీనింగ్స్ తో పాటు మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. బ్రేక్ అన్నాడు. బ్రేక్ అంటే ఏంటి అంటే, మనకి బ్రేక్ అంటే మనం ఏదైనా వెహికల్ కి అప్లై చేస్తాం కదా, స్పీడ్కి వెళ్ళే వెహికల్ కి, సో దాన్ని బ్రేక్ అంటాం. సో ఇక్కడ స్టాప్ వెహికల్ అనొచ్చు. అండ్ నెక్స్ట్ బేర్ అన్నాడు. బేర్ అంటే ఏంటి, వితౌట్ కవరింగ్ అనమాట. వితౌట్ కవరింగ్ అంటే అసలు ఎంటీనెస్, సో నాకెడ్నెస్, సో వితౌట్ కవరింగ్. నెక్స్ట్ సెయిల్ అంటా ఉన్నాడు. సెయిల్ అంటే మూవింగ్ బోట్, సెయిల్ చేయడం. నెక్స్ట్ సీ అంటున్నాడు. సీ అంటే బాడీ ఆఫ్ వాటర్. సో వీటిలో ఎట్లా వస్తుంది, బ్రేక్ అంటే స్టాప్ వెహికల్ అంటే 1B. అండ్ నెక్స్ట్ 2 బేర్ అంటే వితౌట్ కవరింగ్ 2C. సెయిల్ అంటే మూవ్ ఏ బోట్ అంటే 3D. నెక్స్ట్ సి బాడీ ఆఫ్ వాటర్ 4A. ఎక్కడుంది అంటే ఫస్ట్ లో ఉంది. ఈ పేరు మ్యాచ్ అవుతుంది. సో ఫస్ట్ మీరు గనక ఈ హోమోఫోన్స్ కానీ హోమోనిమ్స్ కానీ చేస్తూ ఉంటే అప్పుడు మనం చేయాల్సినటువంటి పద్ధతులు ఏంటి అనేది ఈ టెట్ కానీ డిఎస్సి ఎగ్జామ్ కానీ రాసేటప్పుడు అండర్స్టాండ్ ద మీనింగ్ అండ్ కాంటెక్స్ట్ ఆఫ్ సిమిలర్ సౌండింగ్ వర్డ్స్. అండర్స్టాండ్ చేసుకోవాలి, ఆ కాంటెక్స్ట్ ఏంటిది, మీనింగ్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి ముందు. అండ్ నెక్స్ట్ మనకి ఎర్రర్ స్పాట్ ఐడెంటిఫై చేయడం అలవాటు చేసుకోండి. ఇన్వాల్వింగ్ కామన్లీ కన్ఫ్యూజ్డ్ హోమోఫోన్స్. అసలు కామన్ గా మనకి హోమోఫోన్స్ అనేవి ఏవేవి కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి, ఎలాగో ఇలా చేసాం కదా మనం ఆల్రెడీ. ఎలాంటి కన్ఫ్యూజింగ్ వర్డ్స్ మనం కొన్ని ప్రాక్టీస్ చేయాలి ఇలాంటి వర్డ్స్ని తీసుకుని. అండ్ నెక్స్ట్ వాచ్ ఫర్ డబుల్ మీనింగ్స్. ఏ వర్డ్స్ అయితే కొన్ని డబుల్ మీనింగ్స్ అంటే హోమోనిమ్స్, ఒకే వర్డ్ డబుల్ మీనింగ్స్ ఇస్తూ ఉంటాయి కదా, వాటిని ఇన్ హోమోనిమ్స్ డ్యూరింగ్ కాంప్రహెన్షన్ అండ్ గ్రామర్ క్వశ్చన్స్. ఇలాంటి విషయాలు మీరు ఫోకస్ చేస్తే ఈ టాపిక్ లో స్కోర్ చేయడం ఈజీ అని మీకు టిప్ ఇవ్వడం జరిగింది. Please hit the like button if you really enjoyed the video. Don't forget to share with your friends. Thank you. See you soon.